బండి సంజయ్ని టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే నిజంగా ఒక మహిళకి ఒక అమ్మాయికి ఈ విధంగా జరిగిందని చెప్పేసి? అట్లా ఆ యాంగిల్లో చూడొద్దు ఈ పాయింట్ ని. ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇదే పని చేస్తే చట్టం ఎందుకు తన పని చేయడంలో విఫలమవుతుంది? దీని గురించి ప్రశ్నిస్తున్నాం. కేంద్ర మంత్రి కొడుకు కూడా అమ్మాయిల పట్ల అఘాయిత్యాలు చేసి తప్పించుకోలేడు అనేది చట్టం ఇవాళ ఎగ్జాంపుల్ సెట్ చేస్తేనే దానికి సిట్ వేసి ఆ సిట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న లేడీ ఆఫీసర్ గారు ఈరోజు ఏం చెప్పారు మీరు చూసే ఉంటారు. ఆయన పరారులో ఉండొచ్చు, మేము ఇప్పటికి 2-3 సార్లు కాంటాక్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తే దొరుకుతలేడు. బండి సంజయ్ స్వతహాగా కేంద్ర మంత్రి కావడం, కొడుకుని పరారు చేపియడం జరిగిపోయినాయి ఆల్రెడీ. దీని వెనుక కేటీఆర్ లాంటి వాళ్ళు ఏమైనా ఉన్నారా అన్నది చాలా వరకు డౌట్ కూడా. రాజు, ఇటువంటి చిల్లర మాటలు ఒక విఘ్నుడిగా మీడియాలో ఉన్నటువంటి పర్సనల్ గా మీరు మాట్లాడకూడదు. దీనికి రాజకీయానికి సంబంధం లేదు. మన ఇళ్లలో ఉన్నటువంటి ఆడకూతులకు కూడా రేపు పొద్దున ఇదే పరిస్థితి ఏర్పడితే రాజకీయం గురించి మాట్లాడదాం. ఎందుకు ఈ రాజకీయాలు తీయాలి దీంట్లో? వీడు ఆల్రెడీ ఒక స్పాయిల్డ్ బ్రాట్ అంటే ఒక చెడిపోయినటువంటి వ్యక్తి. వీడు సిగరెట్లు తాగుతాడు ఈ ఏజ్ లోనే, మందు కొడతాడు ఈ ఏజ్ లోనే, అడ్డం వచ్చినటువంటి తన తోటి విద్యార్థుల్ని కొడతాడు యూనివర్సిటీలలో. ఇవన్నీ మనం వీడియోలు చూస్తాం కదా. అటువంటి చిల్లర నా కొడుకుని ఏ తండ్రి కూడా సపోర్ట్ చేయొద్దు. 4 రోజులు జైలు పంపిస్తే ఆ జైలు చిప్పకూడి తిన్నాక సెట్ అవుతారు. ఆల్రెడీ వాళ్ళు బెయిల్ కి అప్లై చేయడం అనేది జరుగుతుంది. డెఫినెట్ గా తను జైలుకి వెళ్ళాలని చెప్పేసి అంటారు. ఒకవేళ ఆ ఉన్మాది, ఆ రౌడీ, ఆ గూండాగాడు జైలుకి పోవాల్సిందే. ఒకవేళ బెయిల్ వచ్చిందే అనుకున్నాను, సో ఆ కేసు దాదాపు ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేరుగా ప్రయత్నం కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు. అందుకే చెప్తున్నాం మేము ఇలా బండి సంజయ్ అనే ఒక నరరూప రాక్షసుని లాంటి క్యారెక్టర్ నోడు ఖచ్చితంగా రిజైన్ చేయాలి. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఆ ఎఫ్ఐఆర్ లో, పాక్సో ఎఫ్ఐఆర్ లో ఈ అమ్మాయిని, ఈ అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించినందుకు గాను బండి సంజయ్ ని కూడా దీనిలో A2గా పెట్టాలి. A1 గా కొడుకు ఉండాలి, A2గా అయ్యి ఉండాలి. మీరు అడుగుతుంది, క్వశ్చన్ చేస్తుంది ఓన్లీ బండి సంజయ్ గారినా, లేకపోతే భారతీయ జనతా పార్టీని కూడా ఇక్కడ లాగే ప్రయత్నం ఏమైనా చేస్తాం? బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ మంత్రి కదా, ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీగా గెలవలేదు కరీంనగర్. ఆయన బర్తరఫ్ చేయాల్సింది ఎవరు? స్వయాన ప్రధానమంత్రి కదా.